హాయ్, వెల్కమ్ టు మెన్ స్పెషల్. ఈరోజు మనం జొన్న రొట్టె తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ పెట్టి బాండీ పెట్టి దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఆ నీళ్ళు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిగిన నీటిని ఇలా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండిలో వేసుకొని కలుపుకొని కావాలంటే కొన్ని చల్లనీళ్ళు కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేత్తో పిండిని చపాతీ పిండిలాగానే కలుపుకోవచ్చు. చాలామందికి జొన్న రొట్టె చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు, రాదు అని అంటారు. కానీ చాలా ఈజీ అండి. చపాతీ కన్నా ఇదే ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ జొన్న రొట్టె. షుగర్ వ్యాధిగ్రస్తులకైతే ఇది ఒక దివ్య ఔషధం లాంటిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి ఔషధం ఇది. చపాతీ పిండిలాగానే బాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్లు తక్కువయ్యాయి, యాడ్ చేసుకున్నాం. చపాతీకి తీసుకునేలాగానే ఇలా ఉండలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెంక పెట్టుకోవాలి. పొడిపిండి ఇలా కింద వేసుకోవాలి. నేను ఇలా తయారు చేసుకున్నాం కదా, చూడండి. ఇలాగ చేయితో ఒత్తుకోవచ్చు. ఇలా బాగా కాలిన పెంక పైన వేసుకోవాలి. ఇలా కొంచెం కాలిన రొట్టె పైన వాటర్ పెట్టుకోవాలి. కొంతమంది క్లాత్ యూజ్ చేసి పెడతారు. మన ఇష్టం అండి. చేయితో అయినా పెట్టుకోవచ్చు, గుడ్డతో అయినా పెట్టుకోవచ్చు.
ఒక 2 నిమిషాలు ఆగాలి. ఇది చక్కగా కాల్చుకోవాలండి, బాగా కాలాలి. అన్ని వైపులా బాగా కాలాలి. చూసారు కదండి, మనకి ఎంతో ఇష్టమైనటువంటి జొన్న రొట్టె తయారైపోయింది. దీన్ని మనకి ఇష్టం వచ్చిన కర్రీతో మనం చక్కగా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.